భగవంతుడు చూస్తాడు. అన్ని తప్పులు కోర్టు తీర్పు కోర్టు తీర్పులో కట్టుబడి ఉందా? హైకోర్టులో డిస్ప్యూట్ జరుగుతుంది. నేను మున్సిపాలిటీకి నేను ఇల్లీగల్గా పోలే, నేను మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ పెట్టాను. ఆ దాంట్లోకి ఇవల్ల డోర్స్ పెట్టినాడు, ఇవల్ల చేసినాడు, డివియేట్ అన్నాడు, పద్ధతి లేకుండా రూల్స్ అండ్ మున్సిపల్ రూల్స్ డివియేట్ చేసినాడు. ఈయన మీద యాక్షన్ తీసుకుని పెట్టాను. మున్సిపల్ కమిషనర్ను కలిసినాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నా దాంట్లో నా మీద హైకోర్టులో 2 రిట్లు వేసినాడు. మళ్ళీ నా సైట్లోకి ఎవరు చేశాను, 2 రిట్లు దీనిల కోసమే వేసినాడు. ఏదో మున్సిపాలిటీ వాళ్ళు అన్న ఇచ్చిన దానికి మీరు కొలతలు వేసుకోండి, మాకు ఇబ్బంది లేదు, మేము ఎప్పుడైనా మేము వస్తామని చెప్పి మేము ఒకటి చెప్పినాం అంతే. మున్సిపాలిటీ డివియేషన్స్ మీద ఒకటి నీ సైట్ నువ్వు ఆడుకుందో తెలుసుకోమని నన్ను ఇస్తాడు. ఈ సైట్ నువ్వు చూసుకో. నా దాంట్లోకి వచ్చి నాకెళ్ళి రోడ్లు పెట్టి నన్ను అడుగుతావు. నువ్వు నన్నే కోసం మళ్ళీ నా దాంట్లోకి మట్టి తోలుతావు. రేపు బాబు ఇవన్నీ తీమ్మా వెనక అదే కదా దీని వెనక ఇది కోర్టు కాదురా, డాక్యుమెంట్ దాన్ని కోర్టు పోయినా కదా, కోర్టులో తెలుసుకో, కోర్టులో చూసుకో. నువ్వు నా సైట్ లోకి ఎందుకు దిగినావు చెప్పు. నా సైట్ లో మన్ను తెలియాల్సిన అవసరం ఏముంది? నువ్వు కోర్టులో ఛార్జ్ షీట్ చేసినారు, మున్సిపాలిటీ వేసింది అంటాను, అన్న తెలుసుకోపో, పోయి అన్న తెలుసుకోపో చూద్దాం అని. నా దాంట్లో దిగి నువ్వు మట్టి తోలాల్సిన పని ఎందుకు ట్రెస్ పాస్ అయినావు? అంత దౌర్జన్యమా? పలాని వాళ్ళ సైట్ అని తెలుసు, నా సైట్ అని తెలిసి హైకోర్టులో ఇచ్చినావు, నా సైట్ లో దిగి నువ్వు ఆక్రమించడానికి వచ్చావా? సర్లే అయినందుకు ఇప్పుడు కానీ ఇప్పుడు 15 అడుగులు రస్తా ఉంది యువతల మరి నాటున. అది ఏమన్నా కోర్టు డిసైడ్ అవుతుంది. హైకోర్టులో ఉంది మ్యాటర్, ఎందుకు మాట్లాడాలా? హైకోర్టులో ఉంది మ్యాటరు. సరే డాక్యుమెంట్స్ హైకోర్టులో ఉంది మ్యాటర్. హైకోర్టులో వేసినట్టు ఏమైతే ఉన్నాయి హైకోర్టులో ఉంది మ్యాటర్. కొలత వేసుకోమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సైట్ ఉంది, గుండు మొత్తం రాశారు. నేను హైకోర్టులో తెగాను, నువ్వే పోయినావు హైకోర్టుకు. హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాను, నేను సబ్జుడిస్ మాట్లాడాలి. హైకోర్టులో డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇది ఎట్లా సార్? ఇప్పుడు నేను తీసేస్తానులేండి, వాళ్ళ మట్టి వాళ్ళ దాంట్లో నేను పెట్టాను, అవసరం లేదు, నేను తీసేస్తాను. నా ప్లేస్లో నేను ఉంటాను. ఒకవేళ వాళ్ళు కొలత వేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇది లాలం రమేష్, లాలం మాధవి, తాతిరెడ్డి లక్ష్మి, తులసిరెడ్డి. హైకోర్టులో రిట్లు 20799 2 రిట్లు వేసినాడు. హైకోర్టులో రిట్లు ఉండగా నువ్వు నా దాంట్లోకి వచ్చి దిగి ఆక్రమణ చేసి ఇది కాదు ఆయనది కాదు, ఇదే నేను మాట్లాడేది. ఎవరిని అడిగి చేసినావు? ఎవడో చెప్తే చేసినా అంట. నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసినాను, దాని మీద పోయినాడు. ఎప్పుడు వచ్చినారు చదవండి. అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టి తోలేను. 15 అడుగుల రస్తా, 15 రస్తాలు కదా, అది పక్క పెట్టు. ముందు హైకోర్టులో కేసు డిస్ప్యూట్ లో ఉంది, హైకోర్టులో జరుగుతా ఉంది. నువ్వు వచ్చి నా దాంట్లో మట్టి తోలాలంత అవసరం ఏముంది? మోహన్ రెడ్డి ఏమన్నా అంటే మోహన్ రెడ్డి ఎవడా? మోహన్ రెడ్డి ఎవడు? వాడిని అప్పసో వాడిని అయిందా? ఇది నాది సైటు. నువ్వు ట్రెస్ పాస్ అయినా దాంట్లోకి ఎందుకు వెళ్ళావు? బయటకి ఎత్తించాం సార్ 15 ట్రాక్టర్లు. ఎత్తించినాక ఆయన ఏమన్నా అంటే కొంచెం ఇట్లా నీళ్ళు అవుతున్నాయంటే నాది సైట్ ఇది. 4 ఏళ్ల కింద నేను కొన్నా. నువ్వు నా దాంట్లోకి ఎందుకు వెళ్తావు? హైకోర్టులో కేసు డిస్ప్యూట్ లో ఉంది, నువ్వు నా పైన రిట్ వేసినావు. కేసు డిస్ప్యూట్ నా సైట్ అని నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు నా దాంట్లోకి అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టి ఎందుకు వదిలినావు చెప్పు నాకు. అంతే. కొంచెం ఉల్లిపడింది అన్న, కొద్దిగా బిల్డింగ్ దాదాపు 15 ట్రాక్టర్లు ఎత్తించిన. ఓ మాట నాకు చెప్పింటే అది చెప్పాలా నీకు? నేనేం చెప్పాలి? నువ్వు నా మీద కేసు వేసినా నేనేం చెప్పాలా? నా సైటులో నువ్వు మట్టి ఎందుకు వేసినావు? ఎందుకు ట్రెస్ పాస్ అయినావు? నువ్వు నా దాంట్లోకి ఎందుకు ప్రవేశించినావు? కేసు నువ్వే నా మీద వేసి రిట్టేసి నేను ఇస్తాయా? నువ్వు డీవియేషన్స్ లేవు, సెల్లార్ పర్మిషన్ లేదు, పెంట్ హౌస్ పర్మిషన్ లేదు, ఇవన్నీ ఉంటాయి. కొట్టి అది తర్వాత చూసుకుంటారు. ఎవరైనా చేస్తున్నా ఛార్జ్ షీట్ చూసుకుంటారు. అది అవునా? నా దాంట్లోకి జరిగినావు, నా దాంట్లోకి ట్రెస్ పాస్ అయినావు, నా దాంట్లో ట్రెస్ పాస్ అయినావు. కోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉండగా నువ్వు నా దాంట్లోకి ఎందుకు చొరబడ్డావు? ఎందుకు చొరబడ్డావు? నీ మీద
యో, మీరు మున్సిపాలిటీలో నువ్వు చార్జ్ షీట్ వేసావు, అదే వేసావు, ఇదే వేసావు. నువ్వు ఏమన్నా చేసుకో. అలా అట్లా చూపియొద్దన్నా. ఏ, ఏమన్నా ఏం చెప్పండి, ఏం ఇట్లా అంటే ఏం మాట్లాడుతున్నారు? ఏమి చెప్పండి, ఏదన్నా ఉంటే నేను కాదు, నువ్వు నా దాంట్లోకి ఎందుకు దిగినావు? ఆక్రమించాలని దిగినావు నువ్వు. మాకేం అవసరం లేదు. ఇప్పుడు మీరు మున్సిపాలిటీ పంచాయతీ తర్వాత చూసుకోండి, కానీ ఇప్పుడు ఏం సమస్య ఇప్పుడు చెప్పు. అదే సార్, ఇప్పుడు మేము 10 అడుగులు ఇచ్చి 10 అడుగులు వస్తూ ఉంది సార్ ఇది ఉండడం. తర్వాత ఆయన అన్నది ఉంది స్థలము కొంచెం ఊలి పడింది, సరే మేము తీసేస్తాం. ఎందుకంటే మాకు అవసరం నిన్న ఆడికి నేను 15 ట్రిప్పులు ఎక్కించిన మొత్తం. ఆయన ఏమంటే ఆయన 10 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం కాబట్టి ఆయన కొంచెం ఇట్లా నువ్వు ఇట్లా అంటే నేను బుద్ధి లేక చేసిన. లేదు నాకేం అవసరం ఉంది సార్, ఏమన్నా మేము కొనుక్కొచ్చుకుంటామా సమస్యలు ఏమన్నా? ఇప్పుడు ఈడ ఉంది రస్తా ఉంది రస్తా వాళ్ళకే వాళ్ళు రాసుకునేటువంటిది. అది నాకు అనుకునే అతనికి ఉంది. వాళ్ళు బుడ్డారెడ్డి రామరెడ్డి వాళ్ళిద్దరు ఈ సైడ్ కూడా డిస్ప్యూట్ లో ఉంది. ఈ సైడ్ కూడా ఇద్దరు అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి. ఓకే, నేను ఇది కాదు, వాళ్ళు రాసుకొని వచ్చున్నా మచ్చుగా. నేను రాయించుకున్నా, నాకే అనుకునే అతనికి వెనుక అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నా. ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు. బైపాస్ రోడ్లు పెట్టినాడు, ముందర 60 అడుగుల రోడ్డు ఉంది, అది వాడుకుంటున్నాడు. మళ్ళీ ఎనికి పక్కన ఎటువంటి రైట్ లేకుండా మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా. దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద రిట్ వేసి అన్నీ తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి తోలుతారు. కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా, అపార్ట్మెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది. కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. త్రినేత్ర హోటల్ ముందర నేను స్థలం కొన్నాను. నా స్థలానికి ఉత్తరం దిశన వెలుగోడుకు చెందినటువంటి లాలం రమేష్, లాలం మాధవి అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని నా సైట్లోకి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డీవియేషన్స్ ఉన్నాయి, సెల్లారు ప్లస్ పెంట్ హౌస్, ఇవన్నీ డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను. నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డీవియేషన్స్ ఉన్నాయి, దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు, 3-4 వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి పెంట్ హౌస్, సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో కేవెట్ పిటిషన్ వేయడం జరిగింది మా మిసెస్ తరఫున. వేసిన తర్వాత ఇతను హైకోర్టులో 2 రిట్లు వేసినాడు. రిట్లు వేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి 10-20 ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు. కావున నేను నా సైట్లో ఇటువంటి జరగకూడదు, ఇటువంటి సైట్లలోకి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ నేను బౌండరీ మాత్రం ఏర్పరచుకున్నాను. ఇది ఎటువంటి హక్కు లేకుండా డీవియేషన్స్తో కూడుకొని నేను ఛార్జ్షీట్ వేసినారు, నేను ఛార్జ్షీట్లో ఫైన్ కట్టుకుంటా, ఇవి మాట్లాడతారు. హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్లో ఉండేది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్లో మట్టి తోలినాడు. కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి కోసము